తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలోని జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తారు. పవన్ సభల కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలోని జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. కిషోర్. థ్యాంక్ యూ ప్రియాంక. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ పైన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అలాగే ఈ నిన్న జరిగినటువంటి కాకినాడ రూరల్ అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో భారీ బహిరంగ ఏర్పాటు సభ సంబంధించి పూర్తిగా విజయవంతమైందని చెప్పి తెలుస్తుంది. అలాగే అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నేతలు కానీ పూర్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని హర్షించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ప్రధానంగా జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గంలో వారాహి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటల సమయంలో జగ్గంపేట నియోజకవర్గంలోని, అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలోని సాయంత్రం 8 గంటలకి ప్రసంగించనున్నట్టుగా తెలుస్తుంది ప్రియాంక. అలాగే ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలోని జ్యోతిర్లాల్ నెహ్రూ పద్ధతిగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రజలకు సంబంధించిన అక్కడ ఉన్న సమస్యల్ని వైసీపీ ఏ విధంగా అరాచకాలు చేస్తుందో అనే దాని మీద పూర్తి స్థాయిలో జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలోని వరుపుల సత్యప్రభకి, అంటే వరుపుల రాజా గారు ఉన్నంతసేపు కూడా టీడీపీకి అది ఖర్చుకోవడం లాంటిది. కానీ వరుపుల రాజా గారు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ ని వరుపుల సత్యప్రభ ఆవిడ సతీపనికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఒక ఆడావిడి మీద ఎంత పోటీకి దిగడం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది టీడీపీ పూర్తి స్థాయిలో మద్దతు పలికే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ పైన ఆయన ప్రసంగం ఉండబోతుందని చెప్పి ఇప్పటికే పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ తెలియజేసిన పరిస్థితులు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఉమ్మడి కూటమికి సంబంధించి పూర్తిగా మద్దతు పలకాల్సిన విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన పార్టీ కానీ ఎక్కడ నిలబడినా సరే వాళ్ళకి పూర్తి మద్దతు పలికే విధంగా ఉండాలని చెప్పి జనసేన అధినేత తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటించడం, అందులోని ఆయన నియోజకవర్గమే కాకుండా ఆయన నియోజకవర్గం చుట్టూ ఉన్న నియోజకవర్గాలని టచ్ చేయడం అనేది, అంటే ప్రధానంగా ఆయన ఉన్న నియోజకవర్గాల చుట్టుపక్కలే ఈ సభా ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పి, అంటే పూర్తి స్థాయిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పైన కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సమస్య పైన కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే వాళ్ళు సభలో ప్రసంగిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే వైసీపీ చేసిన నవరత్నాల్లో పూర్తిగా ఎవరికి అందలేదు. ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని కనుమరుగు చేసే పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు కానీ, ఇటు స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు కానీ చేసే ఆగడాల పైన ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రయత్నం కనబడుతుంది. ఎందుకంటే నిన్న మనం చూసినట్టయితే కాకినాడ రూరల్ లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ప్రధానంగా రూరల్ కి సంబంధించినటువంటి వైసీపీ నేతకు సంబంధించి కురసాల కన్నబాబుని విమర్శించడం, అలాగే ద్వారపూడి జగన్రెడ్డిని విమర్శించడం. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆగ్రహాలను తెలియజేసే పరిస్థితి జనసేన అధినేత చేశారని తెలుస్తుంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా చంద్రాజప్ చేశాడనే దానిపై కూడా పూర్తి స్థాయిలో జనాలకు వివరించే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఈ రోజు ప్రధానంగా జ్యోతుల నెహ్రూకి ఖర్చుకోమైనటువంటి జ్యోతుల నెహ్రూకి
జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు పూర్తి మద్దతు పలికే విధంగా ఉండాలనే విధంగా ఈ రోజు ప్రసంగం ఉండబోతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రియాంక. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.